ఈ ఆర్టికల్ ఇప్పుడే చదివిన ఈ న్యూస్‌లో నమస్తే తెలంగాణలో వస్తే. ఏందంటే పాపం ₹1,00,00,000 ఇస్తాడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు. అది ఎట్లియ్యాలో తెలవదు. కవితక్క సలహా ఇస్తది ఎట్లియ్యాలని జెప్పేసి. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు తన ఎంపీ ల్యాడ్స్ తనకు కేటాయించినటువంటి తన నిధుల నుంచి తను డబ్బులిస్తే మధ్యలో వచ్చి ప్రమోషన్ చేస్తాడు. భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్నట్టు మధ్యలో వచ్చి మన జాతిరత్నం మన తెలంగాణలో ఈ అక్క, వీళ్ళయ్య, వీళ్ళన్న, వీళ్ళ బావ, వీళ్ళ ఇంకో కజిను జాతి రత్నాలు వీళ్ళందరూ. తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే. వీళ్ళు పదవులు ఉంటాయి, పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళకు. ఏసీ కార్లలో ఎక్కుతారు, కార్లలో దిగుతారు, పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు మీద వస్తారు. మళ్ళీ మేము లాఠీ దెబ్బలు తిన్నాం, మేము పోలీసులతో ఎదిరించుకున్నాం, మేము చెమటలు గార్చినాం తెలంగాణ ఉద్యమంలో అంటారు. మరి మేము ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు బంద్ చేసినప్పుడు, నీళ్లు లేనప్పుడు, మాకు బువ్వ దొరకనప్పుడు మరి మేము చేసిన ఉద్యమం ఏమవుతుంది? షేన్ ఉద్యమాన్ని భలే చెప్పుకుంటారే. అరే ఎంత వీళ్ళకి మొన్న లిక్కరు దందా జరిగిన కాంచెలి పాపం అక్క బాగా డ్యామేజ్ అయిపోయింది, ఎక్కడ పోయినా ఎవరు దేకే పరిస్థితి లేదు అని మళ్ళీ కొద్దిగా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం, ఏ అవకాశాన్ని వదులుకుంటలే. ఆ ఎంపీ అనేటైనే ₹1,00,00,000 చెక్ ఇస్తాడు ఒక టెంపుల్కి. మధ్యలో ఈ అక్కదేంది పాత్ర? పోనీ ఈ అక్క పైసలు ఇస్తాడా? ఈ అక్కది రూపాయలు లేనే లేదు. అక్క ప్యాకెట్ మనీ కాదు, అక్క ఎమ్మెల్సీ ఫండ్ కాదు, అక్కకు ఎమ్మెల్సీ నుంచి వచ్చినటువంటి జీతము కాదు. ఆ ఎంపీ ఇస్తాడు, మధ్యలో అక్క వచ్చి నేనే ఇప్పించానని చెప్తుంది. మధ్యలో ఈ పత్రిక ఇట్లా రాస్తుంది. ఇదెక్కడ ఘోరం? నిన్నగాక మొన్న ఏం చెప్పింది అక్క? మళ్ళా మనకు భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మనం సామాజిక తెలంగాణ తెచ్చుకోలే అని అంటివి. ఇప్పుడు నీకు ఏ అర్హత ఉన్నది? పాపం ఆ ఎంపీ నిన్ను అడ్డం పెట్టి ఇవ్వాల్సిన కర్మ ఏమున్నది? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు తన సొంత డబ్బులు తాను ఆ మీటింగ్ ఆయన నిర్వహించుకొని ఆ చెక్కు ఆయనకి ఇయ్యలేడా? అక్కడ ఉన్నటువంటి టెంపుల్ నిర్వాహకులకు ఇయ్యలేకపోయిందా? నీ అర్హత ఏంది? కేవలం మాజీ ముఖ్యమంత్రి కూతురు అన్న అర్హతే, లేదా ఆ పార్టీ మీ కుటుంబ పార్టీ అని, అంతేగా? మళ్ళీ మీరే మాట్లాడతారు మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం, సామాజిక తెలంగాణ తెచ్చుకోవాలంటారు. పాపం ఒక ఎంపీ కూడా తనకు మర్యాదగా ₹1,00,00,000 దానం చేసినా కూడా దక్కని గౌరవం నీకే దక్కుతుంది. మళ్ళీ మీరే మాట్లాడాలి. ఈ అక్కే మళ్ళీ మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ కావాలంటది. జనాలు ఓడగొట్టినా కూడా మళ్ళా బ్యాక్ డోర్లా వీళ్ళయ్యా ఈమెకు ఉద్యోగం ఇస్తాడు. మళ్ళీ తీసుకుపోయి చట్టసభలలో కూర్చోబెడతారు. మళ్ళీ ఈ అక్కే అంటది మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని. ఆ 33 రిజర్వేషన్ శాతం ఎవరు ఆపుతున్నారు? దానికి అడ్డంకులు ఎవరు? మోసం చేసినోడే మోసం గురించి మాట్లాడతారు, చంపినోడే, హత్య చేసినోడే సంతాపం ప్రకటించినట్లేదు. ఇంత తెలివితేటలు తెలంగాణలో వీళ్ళకి తప్ప ఎవరికైనా ఉన్నాయి? ఎంత విచారకరం ఇది. పాపం ఒక ఎంపీ ఒక చెక్కు ఒక ఆలయ నిర్వహణ కోసం ₹1,00,00,000 ఇయ్యనేని అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఆ తెలంగాణలో. మధ్యలో ఈ అక్కడేంది? ప్రజల సొమ్ము, ఆయన ఎంపీ, ఆయన కోటాలో ఆయనకు వచ్చేటువంటి డబ్బులు ఆయన గుడికి ఇస్తాడు. నేను చెప్తేనే ఇస్తా అన్న ఇదేంది ఈ ప్రమోషన్? ఇది వ్యవస్థలు ఇంత దుర్మార్గంగా వాడుకుంటారు వీళ్ళు. అధికారం లేకపోతేనే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి అధికారం ఉన్న తర్వాత అసలు ఎవరి మాట వింటారా? జీతగల కానీ అధ్వానం కాదు ఈ ఎంపీ అయినా, ఎమ్మెల్యేలైనా, ఈ పార్లమెంట్ సభ్యులైనా, మంత్రులైనా. అందు గురించి అక్కకు తెలంగాణ జాతిరత్నం అనే బిరుదు ఇవ్వాల్సిందే.